హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాను, చూసుకోవచ్చు. అండ్ గైస్, ఇవాళ వచ్చేసి మనకి ఏదైతే అప్డేట్ ఉందో నేను షార్ట్ డ్యూరేషన్ లో ఫుల్ అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సింది ఉంది ఒకటే, ఖచ్చితంగా నా ఏదైతే వీడియో ఉందో అది లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. గైస్, ప్రజెంట్ అయితే మీరు చూసుకోవచ్చు, ఏదైతే మనకి గణేశుని యొక్క పైన మనకి వస్తుందో నాగపాము వస్తుందో దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి 6 స్నేక్స్ అయితే వస్తాయి కదా, సో 6 స్నేక్స్ సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మెయిన్ తల అండి, పాము యొక్క తల, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా పెద్దగా ఉంది, చూడొచ్చు. అండ్ పైకి అయితే తీసుకుంటున్నారో మీరు చూసుకోవచ్చు. దీని ఏదైతే ఆ తాడు సహాయంతో వీళ్ళైతే పైకి, ఇది వచ్చేసి మనకి గణేశుని పైన ఏవైతే నాగపాములు వస్తాయో దానికి సంబంధించిన అప్డేట్ అండి. అండ్ అయితే మనకి వెనకాల ఒక వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది, అదొకసారి చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే పక్కన విగ్రహాలు ఉంటాయో, అంటే మీరు చూసుకోవచ్చు, ఏదైతే మనకి కళ్యాణం సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే వెనక్కి వచ్చేసిన అప్డేట్ అయితే ఇదండి. అండ్ ఏదైతే మన గణేశుని యొక్క అప్డేట్ ఉందో అది నేను ముందుకు చూపిస్తాను. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ షెడ్, అంటే గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ వర్క్ అయితే ఒకసారి చూసుకుందాం మనం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ చూడండి, జస్ట్ ఏదైతే మనకు నార్మల్ వర్క్ ఉంటుందో అది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా ఏదైతే మన విగ్రహానికి సంబంధించిన వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ ఇది వచ్చేసి మనకి లైటింగ్ సంబంధించిందని చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు బోర్డింగ్ పెడుతున్నారు, నేను స్టార్టింగ్లో చూపించాను కదా. సో ఇది వచ్చేసి బోర్డింగ్ అండి, మీరు చూసుకోవచ్చు, అన్నవాళ్ళు పెడుతున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఆ మెయిన్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ విగ్రహాలు వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది, పోస్టర్ చేసినప్పుడు రాహు కేతు అండి. ఇదైతే ఆల్మోస్ట్ మనకి ఏదైతే వర్క్ ఉందో వర్క్ అయితే అయిపోయింది, మొత్తం మట్టి వర్క్ అండి. అండ్ మట్టి వర్క్ సంబంధించిన ఎవరైతే అన్న ఉన్నాడో అన్నతో ఒకసారి నేను మాట్లాడిస్తాను. 3 years నుండి ఇక్కడ చేస్తున్నాను. ఏదైతే మనకి ప్రాపర్ డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ సంబంధించిందంతా ఆయనే చేశాడు, చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి గణేశుడు ఉందో గణేశుడికి సంబంధించిన మట్టి వర్క్ అంతా ఆయనే చేస్తాడు. ఒకసారి నేను అన్నతో నేను మాట్లాడిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అండ్ స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మెయిన్ గణేష్కి వస్తే మనకు ఒకసారి ఏదైతే లిఫ్ట్కి సంబంధించిన వర్క్ ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. రాహుకేతు విగ్రహాల వెనకాల మాత్రం మనకి ఏదైతే మట్టికి సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. అండ్ ఏదైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెగ్ వర్క్ అయితే మనకి అయిపోయినట్టు చెప్తున్నారు వీళ్ళు. సో ఇంకా ఓన్లీ ఫేస్కి అయితే మాత్రం మనకి గణేశుని యొక్క ఫేస్కి మాత్రం మనకి మొత్తం వర్క్ అయితే అయిపోయింది. అండ్ ఒకసారి నేను ఫ్రంట్ వ్యూ నుండి చూపిస్తానండి. సో మీరు చూసుకోవచ్చు, మనకి ఏదైతే గణేశుడు ఉందో ఎంతవరకు వర్క్ అయిందో ఒకసారి నేను చూపిస్తాను. ఏదైతే మనకి లెగ్స్కి సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది. అండ్ లెఫ్ట్ వచ్చేసి మనకి రాహుకేతు వస్తున్నారు, రైట్ వచ్చేసి శ్రీరాములు వస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి పై వరకు చూసుకుంటే ఒకసారి నేను జూమ్ చేస్తానండి, చూడొచ్చు మీరు. మనకి ఏదైతే మనకి ఆ పొట్ట భాగం ఉందో పొట్ట భాగం కింది వరకు అయితే మనకి అయిపోయింది, కాళ్ళ వరకు అయితే అయిపోయింది వర్క్. అండ్ పైకి వెళ్తే మనకి ఏదైతే ఫేస్ ఉంటుందో ఈ ఫేస్ దగ్గర చూసుకోవచ్చు, ఫేస్ దగ్గర మాత్రం మనకు వర్క్ అయిపోయింది. అండ్ ఏదైతే ఫేస్ ఉంటే ఆ ఫేస్ అన్నిటికీ వర్క్ అయిపోయింది. అండ్ పైన వచ్చేసి ఇప్పుడే నాగపాములో అయితే నేను చూపించాను కదా ముందు, ఇప్పుడే వీళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి గణేష్ యొక్క అప్డేట్ అండి. సో ఇక్కడ అన్నవాళ్ళు ఇంకా ఏదైతే మనకి షేప్స్ ఉంటాయో షేప్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ షెడ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ మనకి ఏదైతే ఆ గణేష్ యొక్క రైట్ సైడ్ వర్క్ ఉందో దానికైతే మనకి చూసుకోవచ్చు, ఏదైతే అప్డేట్ ఉందో అప్డేట్ నేను ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే రైట్ సైడ్ మనకి విగ్రహాలు ఉంటాయి, విగ్రహాలకు సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది. సో ఏదైతే గట్టి వర్క్ ఉందో గట్టి వర్క్ అయితే ఇవి అయిపోయింది, వీళ్ళు చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకి మట్టి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మట్టి వర్క్ ఎవరు చేస్తారు అంటే ఏదైతే మనకు రాముడికి సంబంధించిన వర్క్, అండ్ ఏదైతే మనకి విగ్రహానికి సంబంధించిన వర్క్, మెయిన్ విగ్రహానికి సంబంధించిన వర్క్. అండ్ ఈ రాముడిని మీరు చూసుకోవచ్చు ఎంత ఫినిషింగ్ ఇచ్చాడో ఆయనతో ఒకసారి నేను మాట్లాడిపిస్తాను. ఒక్కసారి స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఆయన 3 years నుండి అయితే మనకి ఇక్కడ చేస్తున్నాడు మట్టికి సంబంధించిన వర్క్. అన్న వచ్చేసి ఈయననే అండి, నమస్తే గైస్. అన్ననేమో వచ్చేసి జోగారావు అండి. అన్న వచ్చేసి మనకు 3 years నుండి మట్టి వర్క్ అయితే చేస్తున్నాడు. ఒకసారి నేను అన్నతో మాట్లాడిపిస్తాను అండి. ఆయన ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఏంటనేది ఒకసారి అన్న చెప్తాడు, అన్న మాటల్లో మీరు వినండి. హాయ్, నా పేరు జోగారావు అండి. నేనైతే ఒడిశా నుంచి వచ్చాను. నేను మట్టి గణపతి ఇక్కడ స్టార్ట్ అయిన నుంచి ప్రతి 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఖైరతాబాద్ గణేష్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను వారం రోజులు అయింది వచ్చి. ఈ సైడు సీతారాం కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, ఇది మన అయోధ్య రాములు వారు, రాహుకేతువులు,
ఈ విగ్రహాలన్నీ మా టీం ఒక 13 మంది వచ్చామండి. ఇక్కడ మేము చేస్తున్నాం. లాస్ట్ 3 years నుంచి ఈ వర్క్ నేను ఇక్కడ చేస్తున్నాను. మట్టి గణపతి స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు నాకు పిలిచారు. ముందైతే పిఓపి చేస్తున్నారు, ఇప్పుడైతే మట్టి గణపతి. అందుకే మట్టి గణపతి గురించి నేను ఇక్కడికి వచ్చాను. మట్టి గణపతి చేస్తున్నాను. అది మీరు చూసుకోవచ్చు. అన్న వచ్చేసి ఏదైతే మనకి చెప్పారు కదా మీకు, సో అన్ననే అంతా ఇక్కడ ఆ వర్క్ అయితే చూసుకుంటారు. సో అన్న వచ్చేసి ఒరిస్సా నుండి వచ్చాడండి. నేను ఫుల్ ఇంటర్వ్యూ నా ఛానల్లో వస్తుంది, అన్న ఎలా చేస్తాడు అండ్ ఏదైతే మేకింగ్ ఉంటుందో గణేష్ యొక్క అండ్ విగ్రహాల యొక్క నేను మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ గైస్ ఇది వచ్చేసి మన బ్లాగ్ అండి. అండ్ మీరు చేయాల్సింది ఒకటే, వీడియో అయితే లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ లో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. జై శ్రీ గణేష, జై బలో గణేష్ మహారాజ్ కి జై.